హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ సంబంధించినటువంటి టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రీ టెస్ట్లు. జస్ట్ మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సో మన కోడ్ SAT10 అనేది యూజ్ చేయడం వల్ల మీరు ఆ క్లాసెస్ ఓపెన్ చేసి వాళ్ళకి సంబంధించిన టెస్ట్లు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మనకు అకాడమీలో APPSC, TSPSC సంబంధించినటువంటి చాలా ప్లస్ కోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ రక్షక్ నేమ్ తోటి PCSI కావచ్చు, Group 1, Group 2 సంబంధించి, ఇంకా ఏపీలో Group 4 సంబంధించినటువంటి స్పెషల్ మ్యారథాన్స్ కావచ్చు. సో ఈ విధంగా చాలా రకాల కోర్సెస్ అయితే మనకు అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. దీనిలో మీకు కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, PDFs ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీటికి సంబంధించి మీరు కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే, మన కోడ్ SAT10 కనుక యూజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా 10% ఆఫర్ కూడా వస్తుంది. సో వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. మన కోడ్ అయితే యూజ్ చేయండి. అండ్ అదేవిధంగా డైలీ నేను కండక్ట్ చేసేటువంటి ఫ్రీ టెస్ట్లు కూడా మీరు రాసుకోవచ్చు. సో వాటికి సంబంధించి జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ యూజ్ చేస్తే ఆ క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈరోజు వేటివ్ న్యూస్లో ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ సో ఈ నెలలోనే జాబ్ నోటిఫికేషన్లు అంటూ మనకైతే న్యూస్ రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెలలోనే 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ అదే కాకుండా కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కావచ్చు, కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో నియామకాలపైన దృష్టి పెట్టింది. ఆయా శాఖల వారీగా ఖాళీలు గుర్తించి సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సో త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చేలా నియామకాలకు సంబంధించి కసరత్తు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. చూద్దాం మరి. సో మనం గత 2-3 months నుంచి అయితే ఇదే న్యూస్ అయితే వింటున్నాం. సో ఈ మంత్లో వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగా అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు వేటివ్ న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు KGVBలో కొన్ని డిస్ట్రిక్ట్స్ వైజ్గా KGVBలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్లో కూడా 2-3 నోటిఫికేషన్ గురించి అయితే చెప్పాను. మళ్ళీ ఇక్కడ ఒకటి సిరిసిల్లకు సంబంధించి KGVBలో ఉన్నటువంటి ANM కావచ్చు, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అయితే తీసుకుంటున్నారు. అండ్ వీటికి BSc నర్సింగ్ వీటికి సంబంధించి ఇక్కడ ANM పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్తో పాటుగా BSc నర్సింగ్ అనేటువంటి అర్హత ఉండాలి. సో మహిళలు మాత్రమే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 18 to 45 years అనేది ఏజ్ ఉండాలి. 1 to 7th వాళ్ళకి అనేది మనకు లోకల్, అంటే 1 to 7th క్లాస్ మీరు ఎక్కడైతే చదువుతారో ఆ లోకల్ అనేది మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే మీరు ఆ లోకల్ కింద పరిగణించబడతారు. ఇంకా దానికి సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ నెల 3 నుంచి 10 లోపు సో సంబంధిత అధికారులను మీ దగ్గరలో ఉన్నటువంటి KGVBలు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. అండ్ నెక్స్ట్ ఇంకొక KGVBకి సంబంధించి కూడా మనకు కరీంనగర్ అర్బన్ మండలంలో సప్తగిరి కాలనీకి సంబంధించి KGVBలో స్వీపర్ అండ్ అసిస్టెంట్ హెల్పర్ పోస్టులకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో దానికి సంబంధించి 7th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో అదే మండలానికి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ 9,750 రూపీస్ అనేటువంటిది శాలరీ ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నెల 7వ తేదీలోపు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి MRC కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి, అది ఎక్కడంటే మనకు ధన్గర్వాడి స్కూల్ ప్రక్కన ఉన్నటువంటి ఈ పర్టికులర్ కేంద్రంలో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైనా ఆ డిస్ట్రిక్ట్స్ అభ్యర్థులు ఉంటే వెళ్ళి వాటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఉద్యోగులకు తీపి కబురు అంటూ పరస్పర బదిలీలు, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీ అంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. మార్చి 1 నుంచి 15లోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఒకే క్యాడర్ ఒకే శాఖలో పరస్పర బదిలీలకు ఆమోదం, మార్గదర్శకాలు విడుదల అంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 2 నెలలుగా మనకు సొంత ప్రాంతాలకు వెళ్ళాలని నిరీక్షిస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో సో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. తాజాగా నూతన జోనల్ విధానంలో వివిధ జోన్లకు కేటాయించినటువంటి ఉద్యోగులకు వెసులుబాటుకు భాగంగా మనకు ఈ పరస్పర బదిలీలకు ప్రభుత్వం అయితే అనుమతించినట్లు ఇక్కడ ఒక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఈ నెల ఏదైతే నెక్స్ట్ మంత్ మార్చి 1 నుంచి 15 లోపు వీటికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన అయితే మనం ఇక్కడ చూడవచ్చు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు 2022కు సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ కావడం జరిగింది. సో గత లాస్ట్ 2 years నుంచి కనుక చూసుకుంటే ఈసారి కొంత పోస్టుల సంఖ్య అయితే పెరిగింది. 861 ఖాళీలకు గాను మనకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో మనం లాస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే 2020లో 796, 2021లో 712 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 19లో కూడా మనకు 896. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే 861 పోస్టులకు గాను 2022 దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే సివిల్స్ 2022 ప్రాథమిక పరీక్ష అనేది June 5న జరగనుందని చెప్పేసి ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించి మన ఛానల్లో ఒక మంచి వీడియో అయితే చేశాను లాస్ట్ 1 year బ్యాక్. దానికి ఇప్పటికే 1 lakh above వ్యూస్ అయితే ఉన్నాయి. దానిలో మీకు వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, మీరు తెలుగులో రాసుకోవచ్చా, ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వాలి, ఎట్లా ఉంటుంది పేపర్ ప్యాటర్న్, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేటువంటి క్లియర్ డీటెయిల్స్ తోటి వీడియో చేశాను. మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో అది లేకుంటే దాని యొక్క లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్ దాని యొక్క డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు CHSL నుంచి నేను నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 10+2 కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్కి సంబంధించినటువంటి 2021 ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో LDC కావచ్చు, పోస్టల్ అసిస్టెంట్, DTP ఇలాంటి కాళ్ళు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ నిన్న మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వేకెన్సీస్ వివరాలు అయితే రాలేదు. నిన్నటి నుంచి మీరు అయితే వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. March 7th వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. అండ్ CDACలో కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 165 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిజిస్టర్ కావచ్చు, చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్, అదేవిధంగా సీనియర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్తో PDF అయితే లభిస్తుంది. సో February 25th లోపు మీరు వీటికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సెయిల్ దుర్గాపూర్లో కూడా మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 72 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనిలో BSc నర్సింగ్ అండ్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఇంటర్న్షిప్ ఆర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో డేట్స్ కూడా మనకు February 15, 16వ తేదీన ఇక్కడ మనకి ఎక్కడైతే దుర్గాపూర్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ అడ్రస్కి వెళ్ళి మీరు అటెండ్ కావాల్సి అయితే ఉంటుంది. ఇంకా బెల్లో 75 ట్రైన్ ఇంజనీర్లకు సంబంధించి మనం ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్లో మీకు చెప్పాను. అండ్ ఇది కూడా మనం చూసాం ఇంతకుముందు. CDAC సంబంధించి కూడా ఫస్ట్లో అయితే చూడడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పూణేలో ఉన్నటువంటి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో సైంటిస్టులు కావచ్చు, సీనియర్ సైంటిస్టులకు సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. మీరు పూర్తి వరకు ఒకసారి వెబ్సైట్కి అయితే వెళ్ళి చెక్ చేయండి. అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు దొరుకుతాయి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు జీవో నెంబర్ 317తో నిరుద్యోగులకు దెబ్బ అంటే ఇక్కడ చూడవచ్చు. ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో మనకు ఒక ప్రధాన ఆర్టికల్కి అయితే ఇచ్చారు. సో జీవో నెంబర్ 317 వల్ల నిరుద్యోగులకు ఎటువంటి నష్టం ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్తో ఒక ఆర్టికల్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని అయితే క్లియర్గా చూడండి. చాలా లెంత్ ఇన్ఫర్మేషన్ కనుక నేను ఇక్కడ చదవట్లేదు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం అంటూ చూడవచ్చు. సంపన్నులకి లబ్ధి చేకూరుస్తున్నటువంటి కేంద్రం విదేశాంగ విధానంలో పొరపాట్లతోనే పాక్, చైనా ఏకం, భారత్కు ఏటా బయట ప్రమాదం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు రాహుల్ గాంధీ నిన్న జరిగినటువంటి సో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం చూస్తుందని చెప్పేసి మనకు మరొకసారి రాహుల్ గాంధీ సో ఇక్కడ పార్లమెంట్లో అయితే మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డట్లు ఇక్కడైతే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక చూసినట్టయితే ఖాళీలున్న భర్తీకి నై అంటూ చూడవచ్చు. రైల్వేలో సరెండర్ అవుతున్నటువంటి వందలాది పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, తగ్గుతున్నటువంటి ఉద్యోగాలు అని చెప్పేసి చూడవచ్చు. ఓవైపు ప్రభుత్వ రంగంలో సంస్థలని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం రైల్వేలను కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. అందువల్లనే ఖాళీలున్న భర్తీకి నై అంటుందంటూ చర్చ నడుస్తుంది. అయితే రైల్వేలో ఉద్యోగాల భర్తీ విషయంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. వాస్తవానికి లక్షలాది పోస్టులు భర్తీ చేస్తామని కేంద్రం చెప్తున్నా గత 5 ఏళ్లుగా రైల్వే శాఖ నుంచి ఎటువంటి పోస్టులు అయితే మనకు రాలేదు. 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదంటూ రైల్వేలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఇక్కడ వివరాలు అయితే ఇచ్చారు. ఎందుకు భర్తీ చేస్తుంది అంటే మనకు రైల్వే ప్రైవేటీకరణ చేసేటువంటి యోచనలో ఉన్నట్లు. సో అందుకనే మోడీ ప్రభుత్వం వీటిని పట్టించుకోవట్లేదంటూ వివిధ సెక్టార్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. బడ్జెట్లో దాంట్లో ఏది ఉందనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు కంప్లీట్గా లాస్ట్ 2-3 ఇయర్స్ జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇది మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.